హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ కాలీఫ్లవర్ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కాలీఫ్లవర్ని ముందుగా వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా కట్ చేసి నానబెట్టుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ను అందులో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా యాడ్ చేసుకొని కాసేపు దాన్ని కూడా మగ్గనించి ఆ తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ నీరు ఇంకేంత వరకు మగ్గనించుకోవాలి. ఇదిగోండి, మగ్గిన తర్వాత అందులో సాల్టు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి కాసేపు అలా కలుపుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ అంతా ఇంకెంత వరకు మగ్గించుకున్నాం కదా, ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అయితే సరిపోతాయి. ఫ్లవర్ మెత్తగానే ఉంటుంది కదా, వేగంగా ఉడికిపోతుంది. ఇలా దీన్ని కూడా కాసేపు మగ్గించుకొని ఇలా ఉడికించుకోవాలండి. చూసారా, ఈ విధంగా నీరు ఇంకేంత వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.